మనకి మూలపేటలో పోర్ట్ అవుతుంది. నిన్న లేదు మొన్న వెళ్ళాం మేమందరం పోర్టుకి. నేను మంత్రి అయ్యేసరికి 15% పనులయ్యాయి. గత ప్రభుత్వం లాగా ఇది అచ్చెన్నాయుడు కట్టాడు, చంద్రబాబు నాయుడు కట్టాడు, ఇది ఎందుకు కంటిన్యూ చేయాలంటే ఆ పూర్తి అవ్వదు. వాళ్ళ సొత్తు మన సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఇది ప్రభుత్వాలు మారుతుంటాయి. ఈరోజు మన నియోజకవర్గం చూస్తే ఏ ఊరెళ్ళినా ఊరు ముందు దిష్టి బొమ్మలాగా సచివాలయాలు కట్టారు, రైతు భరోసా కేంద్రాలు కట్టారు. అవన్నీ పూర్తి అవ్వలేదు. కొన్ని దగ్గర పునాదులు ఉన్నాయి, కొన్ని దగ్గర గోడలు కట్టారు, కొన్ని దగ్గర దిగలేదు. నేను ఎక్కడికి వెళ్ళి అవే కనిపించా. గత ప్రభుత్వం కట్టింది కదా, మనం ఎందుకు దాన్ని కట్టాలి, దానికి ఎందుకు మనం రంగులేయాలి, ఓపెన్ చేయాలంటే నష్టపోయేది ప్రజలు. అందుకే నేను మా ఆఫీసులకు పిలిచి మన నియోజకవర్గంలో ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయో, గత ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లన్నీ మిగిలిన డబ్బు ఎంత కావాలో చెప్పండి, ఇమీడియట్ గా మంజూరు చేస్తాను. ఒక 6 మాసాలు అన్ని పూర్తి చేసి మనమే ఓపెన్ చేద్దాం. ఇది ఎవరి సొత్తు కాదు, ఇది ప్రజలది. నిరుపయోగంగా ఉంటే నష్టపోయేది ప్రజలని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే మూలపేట పోర్టు, అది భావనపాడు పోర్టు నేనే టెండర్లు పిలిచాను. ఆ రోజు ప్రభుత్వం మారింది, మూలపేటకు మార్చారు. ఇదేదో మూలపేటకు మార్చారు కదా, నాకు ఇష్టం లేదు అన్ని ఆపిస్తే ఆపివచ్చు, కానీ అది విధానం కాదని నేను మంత్రిగా మళ్ళీ వెళ్ళి పనులు ప్రారంభించి 15% ఉన్న పనులు 67% పూర్తి చేశాం. ఇంకొక 2 మాసాల్లో ఆ పోర్టు పనులు పూర్తయితే మనకు మంచి పోర్టు వస్తుంది. పోర్టు వస్తే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావాలి. మనకు అదృష్టం కొద్ది రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. ఒక 4-5 కంపెనీలు, ఇప్పటికే 3 కంపెనీలు వచ్చాయి. మొన్న కంపెనీ వచ్చింది, అంత ముందు ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళే కానీ వస్తే 90,000 కోట్లతో పరిశ్రమ పెడతారు. 90,000 కోట్లు. అది పెడితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అది వస్తే ఇతర నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలోనే ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇవన్నీ ఈ సంవత్సరంలో ఇన్ని కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో చేశాం. ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఉన్నారు, 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే ఉద్యోగాలు వచ్చినంత వరకు చదువుకున్న యువకులకి 3,000 రూపాయలు గుర్తు కూడా ఇస్తాం. ఇక ప్రధానమైనటువంటిది మహిళలకు 1,500 అందరికీ ఇస్తామని చెప్పాం. ఇది తలుచుకుంటే భయం వేస్తుంది, అంత డబ్బు ఉండాలి. అయినా మాట ఇచ్చాం కాబట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. మీరు అర్థం చేసుకోవాలి. మీకేంటంటే సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతే చేయొచ్చు, దానికి అభివృద్ధి కూడా జరగాలి, అది కావాలి. ఉదాహరణకు మీకు రైతులు ఉన్నారు. గత